ఏ విధమైనటువంటి రచనా విధానం మనం చెయ్యలేమా? దూర్జటి ఒక అద్భుతమైనటువంటి కథ రాశాడండి. అహంకారం అనేది మనం వేదాంతపరంగా విపరీతంగా చెప్తాం ప్రతి వాడికి అతను చెప్పాడు అహంకారం అనేది ఉంటే సర్వనాశనం అయిపోతాడు, సర్వభ్రష్టుడు అయిపోతాడు. ప్రతివాడికి అహంకారమే, భక్తుడికి కూడా అహంకారమే. నేను 100 కొబ్బరికాయలు కొట్టానంటాడు, నేను 100 మందికి అన్నం పెట్టానంటాడు. మీరు వినే ఉంటారు బాగా. ఏమిటి నేను? అదే అహంకారం పోయే కాలం అనేది. అది పోవాలంటాడు. ఎప్పుడు పోతుంది? మనిషి పోతే కానీ పోదది. అందుకని ఆయన ఏం చెప్పాడు, వాడు శివుడితోనే ధిక్కరించాడు. శివుడు రాసిన పద్యంలోనే తప్పు ఉందన్నాడు వాడు. నక్కీరుడు అనే ఒక కవి దూర్జటి రాసిన కథ నక్కీరన్ అనే తమిళ కథని తీసుకొని దూర్జటి ఒక ఉపాఖ్యానం రాశాడు. ఇది చాలామందికి తెలియదు. శ్రీకాళహస్తి మహాత్మ్యం అనే ప్రబంధంలో ఉంది. ఆ కథను తీసుకొచ్చి అప్పుడు నాకు 84లో నాకున్నటువంటి రచనా స్థాయిని బట్టి నాటకంగా రాశాను. సుమారు 1500-1600 ప్రదర్శనలు ఇప్పటికి ఇచ్చాం. ఇంకా నా శిష్యులు చేస్తున్నారు. మా తమ్ముడు డైరెక్ట్ చేస్తూ, మా తమ్ముడు మల్లికార్జున స్వామి తను డైరెక్ట్ చేస్తూ తనకు అప్పచెప్పేశారు. నేను మరి 72 వచ్చాయి కదా, మరి ఇంటి దగ్గర ఒప్పుకోవట్లేదు నాటకాలు గట్ట చేయకండి, తిన్నక కూర్చొని మరి ఎత్తగా ఉండండి అని